ఆనందరావు గారు, ఇప్పుడు కాళేశ్వరం కాళేశ్వరం అనేది అది మీరు చాలాసార్లు కాళేశ్వరం ఒక ఏటీఎం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఆ ప్రాజెక్టులో జరిగినంత అవినీతి కేవలం కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా దాన్ని ఒక ఏటీఎం కార్డులాగా వాడుకున్నారంటూ మీరు రకరకాల విమర్శలు చేశారు. దాంట్లో ఈరోజు పిసి ఘోష్ కమిషన్ ఈరోజు దాని మీద విచారణ చేపట్టింది. సో దాని మీద క్యాబినెట్లో మీటింగ్ కూడా జరగబోతుంది. ఏంటి అసలు నిజంగానే కేసీఆర్ అంత స్థాయిలో అవినీతి చేశాడా? ఒకవేళ అవినీతి చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? దాని విషయంలో ఆధారాలు బయటపెట్టి ఎందుకు నిరూపించి ఆయన చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి చాలా సమస్యలు, ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ నుంచి, ప్రజల నుంచి కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏంటి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్నది జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి, ఆ అవినీతిని ఎట్లా బయటికి తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్ కమిషన్ వేశారు. పినాకిని చంద్రఘోష్. అది న్యాయ కమిషన్. సిట్టింగ్ జడ్జి గారు వారు మాజీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి పదవి విరమణ చేశారు. వారు 15 నెలలుగా అనేక విచారణలు జరిపి 119 మంది మొత్తం వాళ్ళు కేసీఆర్, హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేంద్ర గారిని ఆర్థిక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత ఇతర ఇంజనీర్లు, ఈఎన్సీలుగా పనిచేసిన వాళ్ళు, ఈఈలు, ఏఈలు, ఎస్సీలు అందరిని కలిపి 119 మంది విచారణ జరిపితే వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఇంజనీర్లు మొత్తం ఈ ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ మొత్తం సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటెల రాజేంద్ర గారు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఆ చెప్పిన అంశాన్ని ఘోష్ కమిషన్ అసలు ఈ వైఫల్యాలకు కారణం గత ప్రభుత్వం, ఇంజనీర్లు అని తేల్చెప్పేసింది. తర్వాత వీళ్ళని బాధ్యులుగా చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల్ని, మాజీ ముఖ్యమంత్రిని, హరీష్ రావుని, అదేవిధంగా ఇంజనీర్లని, తర్వాత ఐఏఎస్ సీతా సబర్వాల్ లాంటి వాళ్ళని, తర్వాత కేఎల్ జోషి, ఆయన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, వీళ్ళంతా కారణము, వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పినట్లు మనకి నిన్న వ్యక్తమయ్యేటువంటి అభిప్రాయాలు, నిపుణులు, తర్వాత విచారణ జరిగిన తీరు మొత్తం చూస్తే తెలుస్తుంది. ఇక కేబినెట్ లో కూడా ఏం జరుగుతుంది, వీళ్ళ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ కూర్చోబోతుంది. ఇప్పుడు కొద్దిసేపటి 2 గంటల మధ్యాహ్నం. తర్వాత ఇప్పుడున్నటువంటి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక లేకుంటే విచారణ అంశం పూర్తి కథ చేసినటువంటి అంశాన్ని ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. తర్వాత సిఐడి ద్వారా లేకుంటే ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ స్విట్ ద్వారా స్విట్ అప్పచెప్పి కేసు నమోదు చేసి అట్లా కూడా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి పారదర్శకంగా విచారణ జరిగింది ఘోష్ కమిషన్. కాబట్టి బాధ్యులు ఎట్లా ఉల్లంఘన జరిగినాయి, అందులో ఏం చెప్పారు వాళ్ళు? ఒక్కొక్కటి, ఆ ప్రాజెక్టు మొదటి నుంచి కూడా అసలు ముందే నిర్ణయం తీసేసుకొని ఆ తర్వాత వ్యాప్కో సంస్థకు ఏదో దాని డిజైన్ కి ఇచ్చేసారట. వ్యాప్కో సంస్థకి. అయితే వాళ్ళే చెప్పారు, వాళ్ళు మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఒక చోట కట్టమంటే ఇంకో చోట వాళ్ళు చెప్పిన దానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి భూభౌతిక పరీక్షలు, భూసార పరీక్షలు లేకుండా ఇష్టం వచ్చాడు కేసీఆర్ గారు చెప్పిన చట్టు కట్టారు. ఇంజనీర్లు కూడా వద్దని వారించారు, కట్టవద్దని. ప్రమాదం అని అంటే నేను చెప్పిందే వేదం అంటే పాపం ఇంజనీర్లు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి భయపడో తన నయానో భయానో అలా అవినీతికి పడపడో కట్టారు. కట్టడానికి ఏమైనా ఆ బ్యారేజీలు, ఈ బ్యారేజీలు దేనికి ఉపయోగిస్తారు? నీటి నిల్వకు ఉపయోగించకూడదు. వీటిని నీటి మళ్లింపుకు, నీటి తరలింపుకు ఉపయోగించాలి. ఈ బ్యారేజీల్లో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆ నీటిని నిల్వ ఉంచారు. కొన్ని రోజుల పాటు, నెలల పాటు నింపారు. నింపడం వల్ల ఏమైందంటే కట్టమన్న ఇసుకలోకి ఆ స్తంభాలు, పిల్లర్లు అంటారు కదా, పియర్స్, ఆ స్తంభాలు అనేవి కుంగిపోయినాయి. ఎందుకు కుంగిపోయినాయి అంటే కుంగిపోయినాయి లోపలికి. కుంగిపోవడానికి కూలిపోవడం రెండో ఒకటే. కుంగిపోవటం, కూలిపోవటం రెండో ఒకటే. రిపేర్ చేయలేమా? ఇట్లా చేయలేము. ఇక మరమ్మతులు కూడా కుదరదని చెప్పింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అసలు ఇదే కాదు, మేడిగడ్డే కాదు, సుందిళ్ళ, అన్నారం కూడా పనికిరావు అని చెప్పి తేల్చేసింది. కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే జనరల్ గా ఈ ఊటలు, నీటి ఊటలు ఉంటాయి. ఆ నీళ్ళు నింపినప్పుడు నీటి ఊటలు, తర్వాత బొంగలు ఏర్పడతాయి నింపినప్పుడు. అవి ఎందుకు ఏర్పడాయి అంటే షీట్ ఫైల్స్ అని ఉంటాయి. షీట్ ఫైల్ ఇప్పుడున్నటువంటి నిర్మాణాల్లో ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం కానీ ఎక్కడ కూడా ఆ షీట్ ఫైల్స్ నాణ్యతాపరమైన షీట్ ఫైల్స్ వాడాలి. వీళ్ళు నాణ్యత లేని షీట్ ఫైల్స్ వాడారు. దానివల్ల అవి ఉక్కు అంటే కవచం గట్టిగా లేకపోవటం వల్ల
నీటి ఊటలు కావటం వల్ల ఇసుక ఉండటం వల్ల ఇసుక దగ్గర ఇసుక ఉన్న చోట ఆ స్తంభాలు కట్టడం మూలంగా అవన్నీ కుంగిపోయి లోపలికి పోయినాయి. మరి తప్పిదం ఎవరిది? నాసిరక పనులు చేయడం ఇంజనీర్ల పాత్ర ఉంది. అంటే ఇందులో నాసిరక పనులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ అది సేఫ్టీ కాదన్న చోట కట్టారు. ఒక కారణం అది అందరు చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, విచారణ కమిషన్, గోస్ కమిషన్ చెప్పింది, తర్వాత నీటిపారుదల రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ చోట కట్టలేదు. అయినా 11,500 కోట్ల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు హైదరాబాద్ నీళ్లకు ఇవ్వటం అది దాని ప్రాజెక్టు. 11,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి ఆ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఒక్కొక్క అనుమతులు తెచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. అక్కడ నీటి లభ్యత అంతా ఉన్నది, కానీ నీటి లభ్యత లేదని చెప్పి ఉత్త అబద్ధం ఆడి సాకు చెప్పి దాని ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం మార్చేసి ఎత్తిపోతల పథకం అంటే 800 అడుగుల పైన నీళ్ళు ఎత్తిపోసి మనం తిప్పిపోయాలి. ఇప్పుడు అయితే ఈ మేడిగడ్డ సుందిల్ల అందానం కట్టారు ఎందుకోసం? పైసల కోసం, కమిషన్ల కోసం కట్టారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్రాజెక్టు ఏం చెప్పింది గోష్ కమిషన్? నాసిరకం పనులు మూలంగా నాణ్యత లేని వస్తువులతో నిర్మించడం మూలంగా అది కుంగుబాటుకు గురైంది. నాసిరకం పనులు అంటే ఆర్థిక దోపిడీ. ఎవరికి పోయి తక్కువ నాసిరకం వస్తువులు ఉపయోగించి మిగిల్చుకున్నారు, డబ్బులు మిగిల్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండిపోయింది. పార్టీ ఖజానా 600 కోట్లు కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే ఒక్కడు కాదు, ఈ ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఆ నష్టాన్ని మళ్ళీ దాన్ని పునర్నిర్మించడం వాళ్లే భరించాలి. కేసీఆర్, ఇంజనీర్లు అని చెప్పారు. ఇంకో విషయం చూడండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 అవినీతి తిమ్మింగ చేపలు జైల్లో ఉన్నాయి. వాళ్ళు నమోదై జైలుకు పోయారు. ఈఎన్సీ మురళీధర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడబెట్టుకున్నటువంటి కమిషన్ రూపంలో తెచ్చుకున్నటువంటి అక్రమ నిర్మాణంలో సంపాదించిన డబ్బులు మొత్తం కూడా లెక్కిస్తారు ఏసీ వాళ్ళు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన దగ్గర మొత్తం కలిపి ఆయన దగ్గర హరిరామ్ ఒకే ఇంజనీర్, ఆయన దగ్గర నూనె సేదర్ ఈ మోటార్ల దగ్గర ఉండే ఆయన దగ్గర మొత్తం కలిపితే 1000 కోట్లు దొరికినాయి. అంటే ఇంజనీర్ల దగ్గర 1000 కోట్లు దొరికినాయి. మరి మిగతా అసలు ముగ్గురు కలిపి 1000 కోట్లు దొరికినాయి. ముగ్గురు దగ్గర 1000 కోట్లు దొరికినాయి. మరి ఈ ప్రాజెక్టుకి అసలు సూత్రధారులు కర్త కర్మ క్రియ అని కమిషన్ చెప్పిన వాళ్ళ దగ్గర ఎంత దొరకాలి మరి?